మనం హర్రర్ సినిమాల్లో చాలా సినిమాలు చూస్తుంటాం. చాలా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాయి. ఫస్ట్ టైమ్ ఏందంటే హాలీవుడ్ హిస్టరీ క్రియేట్ చేసిన ఏకైక సినిమా 'ఆబ్సెషన్' సినిమా. ఈ సినిమా గురించి నేను 2 నిమిషాలు. కేవలం 2 నిమిషాలు మాట్లాడతాను. మామూలుగా ఉండదు. ఈ సినిమా క్రియేట్ చేసిన హిస్టరీ అంతా ఇంత కాదు. కేవలం ఏడుకులతో మొదలయ్యి 750 కోట్లు వసూలు చేసిన ఏకైక చిన్న సినిమా 'ఆబ్సెషన్ 2026'. ఈ సినిమా సూపర్ న్యాచురల్ హారర్ ఫిక్షన్‌లో ఉంటది. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతదనమాట. అట్లుంటది. ఎందుకంటే సినిమా గురించి రీసెంట్‌గా ఏందంటే మన సోషల్ మీడియాలో చాలా హల్చల్ అయిపోతుందనమాట. ఏంది సినిమా బడ్జెట్ వచ్చి 7 crores కలెక్ట్ చేసింది 750 crores అని చెప్పేసి మన ఎఫ్బీలో కానీ ఇన్స్టాలో కానీ మొత్తం మెమ్స్తో నింపేస్తున్నారు. ఈ సినిమా గురించి పోడుతున్నారు. అసలు ఏందని కథ అని చెప్పి రిలీజ్ చేసుకుంటే మన డైరెక్టర్ వచ్చేసి కరీబ్ బార్కేర్. సో ఈ సినిమాని చాలా అంటే ఇంతకుముందుకు తను టీవీ షోస్ ప్లస్ ఏంటంటే కామెడీ ఫిల్మ్స్ చేసేవారు. ఫస్ట్ టైం ఏంటంటే తను ఒక షార్ట్ ఫిల్మ్ టైప్ అంటే ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేసి 7 కోట్లతోటి. ఆ సినిమా ఏంటంటే చిన్న చిన్నగా కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు కదా. సో ఆ టైప్లో వెళ్ళిపోయి దాదాపు 750 కోట్లు అంటే ఎంత లాభం. సో మామూలు కాదు, ఎన్నో రిటర్న్స్ వచ్చినాయి ఆ సినిమాకి. ఇప్పుడైతే ఆ సినిమాని చాలా మంది పోడుతున్నారు. చూడాలంటే చూసేయండి. 'ఆబ్సెషన్ 2026' కొడితే మనకి వస్తేస్తుంది. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ సినిమా రీసెంట్ రిలీజ్ అయింది కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ వస్తాయి. సో సినిమా ఏంటంటే ఎక్కువ బిగ్ ఇంపాక్ట్ చేసింది అనమాట. సో కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు కదా. సో అలాంటి సినిమా ఇది. హర్రర్ సినిమా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఖచ్చితంగా చూడండి. అంటే సూపర్ న్యాచురల్ ఒక థ్రిల్లర్ అనమాట ఈ సినిమా. ఈ సినిమా చూసాక మీరు చెప్తారు అంటే ఈ సినిమా అంత ఇంపాక్ట్ చేస్తుంది అనమాట మనని. అంటే ఒక నార్మల్ సినిమా ఇంత ఇంపాక్ట్ చేస్తానికి కారణం ఏంటిది? మెయిన్గా కంటెంటే కదా. సో అందులో ఉండే మన యాక్టర్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, తర్వాత చూపించే కొన్ని అంటే ఇక విఎఫ్ఎక్స్ కొన్ని షార్ట్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్లో సినిమా ఏంటంటే కొంచెం మన ఇంటెన్షన్ చేస్తుంది, చాలా భయపడుతుంది. సో తెలుగు సినిమాలో మనకు చాలా హర్రర్ ఉంటాయి కానీ హాలీవుడ్ నుంచి వచ్చింది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్తో ఉంటుంది, మన మైండ్ బ్లాక్ చేస్తుంది. అలాంటి సినిమానే ఇది. అసలు మిస్ అవ్వకండి. 7 కోట్లతో తీసిన సినిమా 750 కోట్లు మామూలు విషయం కాదు. అంతో అంత కంటెంట్ లేకపోతే ఇంత వసూలు చేయదు కదా. సో దిస్ ఇస్ కాల్డ్ సినిమా హాలీవుడ్ హిస్టరీ క్రియేట్ చేసిన ఏకైక సినిమా.